హెయిర్ కటింగ్ నాకు మా చెల్లికి. హెయిర్ కటింగ్ నాకు మా చెల్లికి అక్కడ కట్ట ఉంటుంది. ఇంత జుట్టు పోయింది. నెక్స్ట్ నాకు ఎంత పోయిద్దో ఇంత ఉండదు. నెక్స్ట్ రెడీగా ఉండు కటింగ్కి. 3 వేసుకున్నాం వస్తున్నా 3 పోయిద్ది. ఏం కాదు. నాకు అది కూడా రాదు. కట్ చేయాలా? చివర్లు కట్ చేయి. చివర్లో ఓకే. కత్తి తగ్గట్లేదా? గాలి కూడా వస్తుంది. మంచి గాలి వస్తుంది. పట్టుకోవచ్చు కదా, పట్టుకుని కట్ చేయొచ్చు కదా. ఎగుడు కొత్తగా తెలుగుతుంది కదా బాగానే. కోళ్ళు చూడు ఇప్పుడు అంటలే. Apa sih? Ini mau kopi. పోయినసారి కొంచెం కట్ చేసినందుకే నన్ను అంత ఇప్పుడు చూడు అంత చుట్టూ కట్ చేసు. ఇప్పుడు అంత చుట్టూ కట్ చేసినావు చూడు. నా మిషన్ కత్తెర కదా, నా మిషన్ పని చేయట్లేదు, ఆ కత్తెర పని చేయట్లేదు. నా బ్యాగ్లోని సెకండ్ పొజిషన్ దిగుతుందా బాగా? మేసాలు కట్ చేసుకునేదా? ఇంత పెద్ద జుట్టుకి మేసాలు కట్ చేసుకునే కత్తెర చిన్నది. ఈరోజు ఈ పిల్లకి బొడుగుండేలే చూడు. చూస్తా ఎంత జుట్టు కట్ చేసి బా. పడుకోబెట్టి నరుకుతావా? కాదు, అది బ్యూటీ పార్లర్ తీసుకెళ్తే ఒక్క నిమిషంలో కట్ చేసేవాళ్ళే. కుస్తీ పట్లు పడుతున్నావు నువ్వు. మరి ఎంత చుట్టూ కట్ చేస్తావా? మొత్తం గుండె చేస్తావా చివరికి? కట్ చేసుకుంటా ఏడా అంత చుట్టా? మరి అసలు ఫస్ట్లోనే అట్ట పట్టుకొని కట్ చేస్తే బాగుండేది, కానీ నువ్వు అట్ట ఎందుకు పట్టుకోలేదు నువ్వు? ఇప్పుడు మళ్ళీ ఒక హెల్ప్ కావాలా? ఎన్ని కష్టాలు వచ్చినాయి. నాకు తెలిసి ఇంకా పైకి వెళ్ళింది జుట్టు చూడు. నువ్వు చేసేవారికి టెంపర్ కూడా పని చేయట్లేదు. తీసేది పైకి చూడిపోతున్నాము. నీ వాయిస్ ఆయన ముచ్చాను కొడకమ్మా.
మాట్లాడితే రాదు. వాయిస్ 4 రోజులు ఊర్లో వదిలిపెట్టాం కదా, ఇంకా బాగా నేర్చుకున్నారు. మ్యాట్ ఆనిమిచ్చాలి వాయిస్ ఉల్లిగడ్డ బాగా వెళ్ళి అనుకుంటే ఒక జుట్టు గుండె అయిపోయింది అది లాస్ట్ వచ్చాక ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా అప్ అండ్ డౌన్ ఉంది చూడు. అది భగవంతుడు సృష్టి నీకు రాక పని భగవంతుడి మీద పెడుతున్నావు. సూపర్. గుండె లాక్కుని అడిగిపోయింది. ఇట్లా లేదు బాగానే ఉంది. వీ షేప్ చేయి. అలా కూడా ఉంటే నేను పర్ఫెక్ట్ వచ్చింది నీకు. నువ్వు కొద్దిగా ఇంకో చోట పోయింది మొత్తం నీకు వదిలాగా నెత్తిన కొడతావేంటి? బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వస్తే. ఏడుపు వల్ల ఇది కూడా పోయిందా తనవి? వర్షం వస్తుందా? నువ్వు ఎప్పుడు ఏడ్చినావు తనవి? ఏడుతున్నావా? ఎందుకు? జుట్టు కట్ చేసినందుకా? లబ్బర్ కూడా పెట్టేస్తాను మీ డాడీ. అది ఇప్పుడు మళ్ళీ కటింగా. ఎన్ని బాధలు వచ్చినాయి అయ్యాపెట్టకి, ఎన్ని బాధలు వచ్చినాయి. బాగుంది వదిలే. 4 2 పిల్లకలు పోయి 4 పిల్లకలకు వచ్చింది ఆ వారం. అవును నీకు బేబీ కటింగ్ దాకా వెళ్ళింది. ఇక ఇక్కడ కాదు, ఇక్కడ మనం బిజీగా ఉంటే నీ కొడుకు చూడు అక్కడ ఏం చేస్తాడు. అక్కడ బిజీగా ఉండ నీ కొడుకు. చూడు కోషి 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 అది అక్కడ బిజీగా ఉండనమాట. బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే అయిపోయిందబ్బా హెయిర్ కటింగ్. ఇటు చూడు పప్పి పిల్ల సూపరేనా? आगे कैसा लग रहा है बेटा? अच्छा मम्मी जी बताओ आप. हाँ ओके ना? आप कुछ कर दोगे? नहीं छोड़ दो बेटा. చూడు మొత్తం చిట్లు పోయింది చూడు, అంతా చిట్లు పోయింది అంటే. ఇప్పుడు నేను కట్టేసిన కాకుండా చెప్పు బుజ్జమ్మా, ఇప్పుడు ఇలా అప్పటి నుంచి లేవా ఏంటిది? ఉంది మరి ఇంకే ఉంది. ఆగా ఒక నిమిషం ఉండు. అసలు ఎంత చిట్లు పోయింది కింద మొత్తం. शुरू करो. कोशी आवाज कम करो. ఇప్పుడు ఎంత లేపు మొత్తం లేపర్లే. నేను అంటాను ఫస్ట్ మొత్తం ఒకసారి పట్టుకోమంటా. తక్కువ ఉండాలి. ఏం కాదు, ఇద్దరు బరాబర్ ఇద్దరు. అందుకని పప్ప మొత్తం గడ్డి వరకు
కింద జుట్టు మొత్తం చుట్టుపోయింది కదా, చాలా వరకు చుట్టుపోయింది, 10 వరకు వచ్చింది. మళ్ళీ మీ డాడీ 3 monthsలో కల్లా వచ్చే కల్లా మీ జుట్టు పెరిగిపోద్ది, మళ్ళీ రెడీగా ఉంటారు కటింగ్కి. కాస్తుందా రాసుకోండి. అటు ఇంకొంచెం బస్. మంచిగా వస్తుంది. ఓకే అంటే ఒక వెళ్ళిపోతే బాగా వచ్చింది అనుకుంటా. తప్పు జరిగింది, కలిసి బాగా వచ్చింది. ఏం కాదు, తనకి బాగా జుట్టు ఎక్కువైపోయింది, ఎక్కువ ఉంది జుట్టు. మళ్ళీ 6 months మళ్ళీ ఇప్పుడు ఆ పిల్ల ఒక పిల్లక 2 పిల్లకలు కూడా పోనీటైల్ వేసుకోవచ్చు, తక్కువ జుట్టు కదా. కొద్ది కట్ చేయకూడదుండమ్మా, మామూలుగా అంటే ఇక మొత్తం గుండె లేక నువ్వు మామూలుగా చేస్తే. గాలి బాగా ఉంటుంది, వర్షం వచ్చింది ఒకవేళ. ఏంటి దేవసేన ఏరుకుంటున్నావు? జుట్టు ఏరుకుంటున్నావా? పుల్ల మా దేవసేన జుట్టు ఏరుకుంటుంది. ఓయ్ దేవసేన, అబ్బో అవును, ఫ్లోర్కి టచ్ అయ్యిద్ది నీ జుట్టు, ఫ్లోర్కి టచ్ అయ్యిద్దమ్మా నీ జుట్టు. ఏరుకో దాస్కా. अच्छा गया, ठीक है. బ్యూటిఫుల్ ఖర్చు మిల్చు చిన్న పాప జుట్టు చూడలేకపోతున్నా. పాడు ఇటు చూపి, ఫేస్ చూపి. చాలు, బాగా జంపు చేస్తున్నావు. ఇద్దరు అక్క అక్కమ్మ జక్కమ్మ, సమ్మక్క సారక్క, అక్కమ్మ జక్కమ్మ.